నమస్కారం. శ్రీమద్భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము లేదా ధ్యాన యోగము. 22వ శ్లోకము. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. యం లాభం ఏ ప్రయోజనమును లబ్ధ్వా పొంది తతః అధికం దానికంటే అధికముగా అపరం మరి ఒక దానిని న మన్యతే విశ్వసింపడో చ మరియు యస్మిన్ పరమాత్మ ప్రాప్తి రూపమైన ఏ అవస్థయందు స్థితుడయ్యుండు యోగి గురుణా దుఃఖేన తీవ్రమైన దుఃఖం వలన కూడా న విచాల్యతే చలింపబడడో. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం. పరమాత్మ ప్రాప్తి రూప లాభమును పొందినవాడు అంటే పరమాత్మ ప్రాప్తి రూప లాభము అంటే భగవత్ సాక్షాత్కారము పొందినవాడు. మరి ఏ ఇతర లాభమును కూడా దానికంటే అధికమైన దానిగా తలంపడు. దానికంటే ఇప్పుడు ఒక వ్యక్తికి 100 కోట్లు ఇచ్చినా 100 కోట్లు వచ్చాయనుకోండి, అబ్బా 1000 కోట్లు ఎప్పుడు వస్తాయో అనుకుంటాడు. 1,00,000 కోట్లుంటే 2,00,000 కోట్ల గురించి ఆలోచిస్తాడు. అంటే ఏది ఉన్నా కానీ అక్కడ తృప్తి ఉండదు. కానీ ఇక్కడ పరమాత్మ ప్రాప్తి రూప లాభం అంటే పరమాత్మ దర్శనం అయిన తర్వాత ఇక మిగిలినవన్నీ దే ఆర్ ఆల్ ట్రివియల్. ఇక దాని గురించి అసలు ఆలోచించడు అనమాట. బ్రహ్మానందానుభవ స్థితిలో ఉన్న యోగిని ఎట్టి బలవద్దుఃఖములను చెలింప చేయజాలవు. ఏ విధమైనటువంటి దుఃఖం కూడా అది అసలు దుఃఖం కాదు ఆయనకి. మనకు దుఃఖం, చూసేవాడికి దుఃఖం, కానీ అది ఆయనకు దుఃఖం కాదు. ఎందుకంటే పరమాత్మే దర్శనం ఇచ్చిన తర్వాత అన్నీ పరమాత్మలోనే ఉన్నాయి. సుఖం ఆయనలోనే ఉంది, దుఃఖం ఆయనలోనే ఉంది, అన్నీ ఇప్పుడు మనకు కనపడేవన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయి. ఆయన తెలిసిన తర్వాత అంతా ఆయన లీల అని అర్థమైపోతుంది. కాబట్టి అటువంటి గొప్ప అది యోగి యొక్క లక్షణం అన్నమాట. ఈ శ్లోకం యోగ సాధన వలన కలిగే 2 ముఖ్యమైన ఫలితాలను వివరిస్తున్నది. పరిపూర్ణత అంటే దట్ ఈస్ ది ఫైనల్ కంప్లీట్ అన్నమాట, హయ్యెస్ట్ గెయిన్. భౌతిక ప్రపంచంలో మనం ఏదైనా వస్తువును లేదా విజయాన్ని పొందితే దానికంటే మెరుగైంది కావాలని కోరుకుంటాం. కానీ ఆత్మజ్ఞానము లేదా భగవదనుభూతి కలిగిన తర్వాత ఇహ పొందాల్సింది ఏం లేదు అనేటువంటి పరిపూర్ణమైన తృప్తి కలుగుతుంది. స్థితప్రజ్ఞత కూడా మనిషికి వస్తుంది. అన్షేకబుల్ పీస్ అన్నమాట. జీవితంలో మరణం, నష్టం వంటి పెను తుఫానులు వచ్చినప్పుడు సాధారణ మనుషులు కుంగిపోతారు. కానీ ఈ యోగ స్థితిలో ఉన్నవాడు గురుణాపి దుఃఖేన అత్యంత బరువైన దుఃఖము వచ్చినా తన మనశ్శాంతిని కోల్పోడు. బురదలోని తామర మొగ్గలాగా లోకంలోని కష్టాల మధ్య ఉన్న వాటికి అంటకుండా ఉంటాడు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.